అక్కడ మావయ్యకి మహా ఆత్రంగా ఉంది. కానీ ఫ్రెండ్స్ ఓ పట్టాన వదిలితే కదా. వాళ్ళ కళ్ళు గప్పి గుంపులోంచి బయటకు వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. కొద్దిగా మందు పుచ్చుకోవడంతో కాళ్ళు కాస్త తడబడుతున్నాయి. చప్పుడు కాకుండా పిల్లిలాగా వరండాలో డిమ్గా వెలుగుతుంది లైట్. వరుసగా ఉన్న గదుల్లో చీకటి రాజ్యం చేస్తుంది. ఆ 3 గదుల్లో తన పెళ్ళాం ఏ గదిలో ఉందో అర్థం కాలేదు. అందరూ గురకపెట్టి నిద్రపోతున్నారు. ఆ సూట్ కేస్ తమదే. ధైర్యంగా దాన్ని పక్కకు పెట్టి పరుపు మీద పక్కన పడుకుని మీద చెయ్యేశాడు. చెవిలో పిలిచి గాఢంగా కాముడు అంటూ కౌగిలించుకున్నాడు. తన భార్య అనుకుని కౌగిలించుకున్న ఆమె ఎవరో కాదు, మా అమ్మ. మావయ్య మా దగ్గరే ఉంటారని చెప్పాను కదా. ఒడ్డు పొడుగు అక్కలాగే ఉండడంతో మావయ్యకి అనుమానించడానికి ఆస్కారం లేకపోయింది. 3 సంవత్సరాలుగా సుఖానికి కరువు వచ్చిన అమ్మకి ఎవరో తన సళ్ళ మీద చెయ్యి వేస్తుంటే మెలకువ వచ్చింది. పక్క పరుపు మీద ఆడది తన వైపు తుర్లుకొచ్చిందనుకుంది మొదట. కానీ మావయ్య వాటంగా గట్టిగా పుచ్చుకుంటుంటే విస్తురుపోయింది. వచ్చిన అవకాశం వదలకూడదనుకుంటూ అతన్ని వాటేసుకుంది. మావయ్య తన అక్కని భార్య అనుకుని వాటంగా వదలకూడదని గాఢంగా అల్లుకుపోయింది. మా అమ్మ తన సొంత తమ్ముడిని ఎవరో అనుకుని ఒక పక్క మందుమత్తు, మరోవైపు వేడి దించుకుని ఆరాట. మావయ్య మహాకసిగా పని కానిచ్చాడు. పోతున్నాడు. అమ్మ కూడా మావయ్య ఆరాటానికి తగ్గట్లు చక్కగా సహకరించసాగింది. మావయ్య చెయ్యి పట్టుకుంది. తొందరేమీ లేదు, మరోసారి ఉండిపో, బాగా చేసావు అంది చెవిలో. మావయ్యకి బుర్రపోయినంత పనయింది. ఆ గొంతు తన భార్య కామేశ్వరిది కాదు, తన అక్క గొంతుకు అంది. గాబరాగా ఆమె చెయ్యి విదిలించుకొని ఒక్క దూకులో గదిలోంచి బయటపడ్డాడు. సరిగ్గా అప్పుడే రెండో గదిలో అక్క దుమ్ము దులిపి నా మోజు తీర్చుకుని బయటకు వస్తున్నా నేను. మావయ్య గుద్దుకున్నాడు. చీకట్లో చెరో పక్క పడిపోయాము. తేలు కుట్టిన దొంగల్లా చెరో పక్క పారిపోయాము. అలా వెళుతూ నన్ను గుర్తుపట్టాడు మావయ్య. నేను కూడా మావయ్యను గుర్తుపట్టాను. కాసేపు మావయ్యలా నటించి అక్కతో స్వర్గసుఖాలు అనుభవించాను. మరి మావయ్య అక్క అనుకుని ఎవరిని అల్లుకున్నాను అనుకున్నాడు. 3 గంటలకు పెళ్లి జనమంతా లేచిపోయారు. ముహూర్తానికి 1:30 వ్యవధి ఉండడంతో ఒక్కటే సందడిగా ఉంది. మావయ్య వీలు చూసుకుని అక్క చెయ్యి పట్టుకొని ఇంటి వెనక పెరటి జామ చెట్టు కిందకు లాక్కుపోయాడు. అబ్బా ఉండండి, వచ్చి రాత్రి 2 షోలు నా నడుం విరిగేలా చేసిపోయారు. ఆ మాటకు అద్దిరిపోయాడు మావయ్య. తన భార్య అనుకుని అక్కతో సంసారం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరో తన పెళ్ళాన్ని వాయించాడన్నమాట. ఆలోచిస్తుంటే అంతా అర్థమయ్యింది. ఆ పని చేసింది ఎవరో కాదు, తన బావమరిది కామేశ్వరరావే అని. మన ప్లాన్ విన్నాడు కాబోలు. తనలా నటించి తన పని చేసుకుపోయాడన్నమాట. అందుకే కొన్ని విషయాలు కొన్ని చోట్ల మాట్లాడుకోరందరూ. ఈ సంగతి చెప్పి పెళ్ళాం ముందు లోకువ కావడం ఇష్టం లేకపోయింది. ఏమిటండి అలా నిలబడ్డారు, రండి త్వరగా అంటూ జామ చెట్టుకి చేరబడ్డ పెళ్ళాన్ని ఏమీ అనలేక తప్పించి తన కర్రని పెళ్ళాం పువ్వుకి అందుకున్నాడు. అక్కకి పెళ్ళానికి తేడా గమనిస్తూ. అక్క కూడా అబ్బా రాత్రి పెట్టినట్టు లేదండి, రాత్రి టైట్గా ఉంది, ఇప్పుడు చూడండి లూజుగా ఉంది అంటూ దగ్గరగా వచ్చింది. రాత్రి పుస్తకంలా తెరిచాను, ఇప్పుడు ఎలా పెడుతున్నాను అంది అక్క. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కథ నెక్స్ట్ ఎపిసోడ్లో. ధన్యవాదాలు.